హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 64లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియం మీదుగా తలడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎవరికైనా తెలుసుకోవాలంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకొని ప్లేయింగ్ 11లోని బలాబలాలనేది స్టాటిస్టికల్ అడిగితే లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే తెలుసుకోవాలనుకుంటే మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. దయచేసి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే మంటలు ఎక్కిచ్చేస్తున్నాడు సూర్యుడు. 43 degrees హైస్ ఉంటాయి, లోస్ 29 degrees మటుకే ఉంటుంది. ఇక హ్యూమిడ్ కండిషన్స్ 13% దాకా ఉంటుంది కాబట్టి వెదర్ చాలా పొడిగా ఉంటుంది. డ్యూ వచ్చే ఛాన్సెస్ కాస్త తక్కువగానే ఉంటాయి. ఇక వర్షం ఛాన్సెస్ ఏమాత్రం ఉన్నాయంటే జస్ట్ 0%. సో ఫుల్ మ్యాచ్ చూసేయచ్చు. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే అన్లైక్ అదర్ పిచెస్ లాగా ఇది 220, 230 పిచ్ అయితే కాదు. బిట్వీన్ 180 to 200 వచ్చినా కూడా బెటర్ స్కోరే డిఫెండ్ చేసుకోవచ్చు. బోత్ బ్యాటర్స్ కి బౌలర్స్ కి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇనిషియల్ గా పేసర్స్ కి అనుకూల ఇచ్చినప్పటికీ పోన్ స్పిన్నర్స్ ఇక్కడ ఎక్కువ హెల్ప్ ఉంటుంది కాబట్టి టాస్ వచ్చిన కెప్టెన్ ఎవరైనా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మొత్తం ఇక్కడ 67 మ్యాచెస్ జరిగితే జస్ట్ 24 times మటుకే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది గెలిస్తే ఏకంగా 43 times ఇక్కడ చేజ్ చేసిన టీమ్స్ గెలిచారు. సో మ్యాచ్ సగమైన ముందుగానే గెలిచేయాలి అంటే తప్పకుండా టాస్ గెలిచాక బౌల్ ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ టీమ్స్ ఒక హెడ్ టు హెడ్ లో అంటే మొత్తం 7 times తలబడితే ఆర్ఆర్ 5 times గెలిచి కంప్లీట్ డామినేషన్ కనబరిస్తే ఎల్ఎస్జీ జస్ట్ 2 మ్యాచ్ మటుకే గెలిచింది. ఇక ఈ సవాయ్ మాన్ సింగ్ లో ఇద్దరు 3 సార్లు తలబడితే ఎల్ఎస్జీ 2 సార్లు గెలిచింది. అంటే వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు కూడా సవాయ్ మాన్ సింగ్ లోనే గెలిచారు కాబట్టి కాస్త మొరాల్ విక్టరీ ఉన్నట్టే. ఇక కాంపోజిషన్ పర్ఫార్మెన్స్ లో డీల్ ఆఫ్ ది డే ఏంటి అంటే మిల్టన్ 1.8 లీటర్ 1500 watt కెటిల్ ఎప్పుడు అబౌవ్ 1399 దాకా అయితే ఉంటుంది. ప్రెసెంట్ 649 రూపీస్ కి వస్తా ఉంది. అది కూడా 2 కలర్స్, ఒకటి స్టీల్ కలర్ ఉంది, ఇంకోటి సిల్వర్ కలర్ ఉంది. సో ఈ రోజు సిల్వర్ కలర్ పై ఆఫర్ నడుస్తుంది 649 కి. స్టీల్ కలర్ అయితే చెక్ చేయగానే జస్ట్ ఏం తగ్గలేదు, 1399 దాకే ఉంది. కాబట్టి ఒకసారి కింద కామెంట్ పిన్ చేసి పెడతా, చెక్ చేసి చూడండి. ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఒక్కసారి లింక్ క్లిక్ చేయండి, మీకే ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కి ఈ కెటిల్ దొరుకుతా ఉంది, అది కూడా బిగ్ కెటిల్ 1.8 లీటర్స్. సో ఇక కాంపోజిషన్ పర్ఫార్మెన్స్ లో ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు గుర్తుందో లేదో మనము టీమ్ వైజ్ అనాలిసిస్ లో భాగంగా సీజన్ కన్నా ముందు వీడియో చేసినప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ టీమ్ స్క్వాడ్ మొత్తం తీసుకుంటే కనుక 2 ప్లేయింగ్ లెవెన్స్ తయారు చేయొచ్చు. అంతమంది బ్యాటర్స్ అంతమంది బౌలర్స్ ప్లేయింగ్ లెవెన్ లో ఉండాల్సిన వాళ్ళే స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పుకున్నాం. బట్ కాకపోతే రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ఫేజ్ లో ప్లేయర్స్ తో మ్యూజికల్ చేసి ఆడుతా ఉంది. ఏ ప్లేయర్ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ ప్లేయర్ ఎప్పుడు పోతాడో తెలియదు. అన్నిటికన్నా సర్ప్రైజింగ్ ఏంటి అంటే మొన్న రీసెంట్ గా వీళ్ళు ఆడిన మ్యాచ్ నెంబర్ 11 లో జీటీకి అగేన్స్ట్ గా రవీంద్ర జడేజా 25 balls 37 runs స్కోర్ చేయడమే కాక బౌలింగ్ లో 3 overs వేసి 30 runs దాకించి ఒక వికెట్ కూడా తీసుకున్నాయి. అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు, ఫిట్ గా కూడా ఉన్నాడు. అలాంటి రవీంద్ర జడేజాకి లాస్ట్ మ్యాచ్ రస్ట్ ఇచ్చారంట సర్ప్రైజింగ్ గా. ఎందుకంటే అది వాళ్ళకేమి పక్కా దాని ఏమంటారు గెలిచేసాం మ్యాచెస్ అని ఇంకా అనవసరం అనే విషయం కూడా కాదు. ఆ మ్యాచ్ తప్పకుండా గెలవాలి, మస్ట్ విన్ సిచ్యువేషన్. అలాంటప్పుడు వాళ్ళ మెయిన్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజాకి రస్ట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. మళ్ళీ ఏమనుకున్నారేమో తెలియదు. ప్లేయింగ్ లో ఉన్నా కూడా అంతే. ఈ సీజన్ లో మీరు చాలా మ్యాచ్లు గమనించారు, రవీంద్ర జడేజాకి ఏ మ్యాచ్ లోనూ 4 overs కూడా కంప్లీట్ గా ఇవ్వలేదు. 1-2 మ్యాచ్లు అయితే ఏకంగా బౌలింగ్ ఇవ్వకుండానే నించోబెట్టారు. ఇంకొక 2-3 మ్యాచ్లు జస్ట్ 1 or 2 overs తోనే వాళ్ళైతే కంప్లీట్ చేసేశారు మిగతా వాళ్ళతోనే కోట. ఇలా రవీంద్ర జడేజా అండర్ యూటిలైజ్డ్ గా పెట్టడమే కాక మిగతా ప్లేయర్స్ ఆల్రౌండర్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ దర్శన్ శనకాన్ని కూడా తీసుకోండి. అతను ప్లేయింగ్ లో ఉండాల్సిన వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్. మీకు ఎప్పుడైనా పేస్ ఆల్రౌండర్ టీమ్ లో ఉంటే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. మీరు జీటీని తీసుకున్నట్లయితే జేసన్ హోల్డర్ ఎలాంటి బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నారో మీరు చూసి ఉంటారు. సిఎస్కే కి ఇంతకు ముందు వరకు జేమీ ఓటన్, వేరేస్ మన ఎస్ఆర్హెచ్ కి ఎన్కేఆర్ ఎంత అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తాడు, మిడిల్ ఆర్డర్ లో వస్తాడు అండ్ బౌలింగ్ కూడా వేస్తాడు. సో ఎప్పుడైనా ఒక పేస్ ఆల్రౌండర్ టీమ్ లో ఉండాలి. కానీ వాళ్ళు అతను ఏం చేశారు, లాస్ట్ మ్యాచ్ రవి బిష్ణోయ్ ఆర్ దర్శన్ శనకాన్ లాగా సబ్స్ లిస్ట్ లో పెట్టి వికెట్స్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల దర్శన్ శనకాన్ తెచ్చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకి రవి బిష్ణోయ్ని ప్లేయింగ్ లెవెన్ లో అకామిడేట్ చేసుకోవాలని పరిస్థితి. సో దాని బదులు వాళ్ళు అడమ్ మిల్నే ప్లేస్ లోనే అతని ప్లేయింగ్ లో తెచ్చుకోవచ్చు కదా. సో ఇలా చాలా తప్పుల మీద తప్పులు చేసి వాళ్ళు కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ అయితే ఓడిపోతూ వచ్చారు. ప్లే ఆఫ్ ఛాన్సెస్ వాళ్ళ చేతిలోనే స్లిపేజ్ చేసేసుకున్నారు. ఇప్పుడు 2 గెలిచి 16 points సంపాదించుకున్నా కూడా మిగతా రిజల్ట్స్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే వాళ్ళకి ప్లే ఆఫ్స్ క్వాలిఫై కావడం అసాధ్యం. సో నేనేం చెప్తాను అంటే వాళ్ళు టూ మచ్ ఆలోచించుకోకుండా, టూ మెనీ ఎక్స్పెరిమెంట్స్ చేయకోకుండా లాస్ట్ మ్యాచ్ లో ఏవైతే చేంజెస్ చేస్తారో వాటిని రివోక్ చేసుకొని విరాట్ సింగ్ ప్లేస్ లో రవీంద్ర జడేజాని తీసుకొని వచ్చి అడమ్ మిల్నే ప్లేస్ లో దర్శన్ శనకాన్ కనుక తీసుకొచ్చి ఇద్దరు ఆల్రౌండర్స్ ని ప్లేయింగ్ లో పెట్టుకుంటే చూడడానికి రాక్ సాలిడ్ గా ఉంటుంది. అండ్ ఆన్ ద గ్రౌండ్ కూడా మీకు అడాన్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ 2 చేంజెస్ చేసుకుని వెళ్ళాలి. అప్పుడే ప్లేయింగ్ లెవెన్ లో బ్యాలెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లేదంటే గనక ఇంకొక ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఎల్ఎస్జీ తో కూడా చూసే అవకాశాలే ఉంటాయి. ఒకసారి ప్లేయింగ్ లో చెప్తాడు ఎలా ఉంటుందో చేంజెస్ చెప్పాక. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ యశస్ జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జోరెల్ at number 3, Captain Riyan Parag at number 4, Donovan Ferreira at number 5, Dasan Shanaka at number 6, Ravindra Jadeja
at number 7 Shubham Dubey, at number 8 Jafra Archer, at number 9 Yashraj Punja, at number 10 Brijesh Sharma, at number 11 and Ravi Bishnoi will be their impact player. So ఇది టోటల్ గా స్ట్రాంగ్ రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ గ్రౌండ్. చూడడానికి ఒకసారి కంపేర్ చేసుకోవడానికి పైన ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాడు. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ గ్రౌండ్, ఈ మ్యాచ్ ప్లేయింగ్ గ్రౌండ్ మీకే తెలుస్తుంది ఈ ప్లేయింగ్ గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది. ఇక నథింగ్ టు లూజ్ లక్నో సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు జల్లేసి వస్తా ఉన్నారు. 187 సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకోవచ్చు అనుకున్న సిఎస్కే పై జస్ట్ 16 ఓవర్స్ లోనే మిచెల్ మార్ష్ విధ్వంసం వల్ల అలా ఓకగా టార్గెట్ ని చేసి వస్తా ఉన్నారు. సో దీనివల్ల వీళ్ళ ప్లేస్ ఏమైనా బెటర్మెంట్ అవుతుందంటే ఏం కాదు, బట్ కాకపోతే వాళ్ళు నెక్స్ట్ సీజన్ కోసం కాంబినేషన్ సెట్ చేసుకునే సరిపోతుంది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ లో ఇంక్లూడ్ చేసుకున్న ఆకాష్ మహారాజ్ సింగ్ ఆశలు రేకెత్తించేలాగా 3 సార్లు చీటీ తీశాడు. సో ఇలా కాంబినేషన్స్ అన్ని సెట్ చేసుకుంటూ పోతే కనీసం నెక్స్ట్ సీజన్ కన్నా పనికి వస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే వీళ్ళు ఆల్రెడీ 12 మ్యాచ్లు 8 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి ఇక వరుసగా 2 గెలిచినా కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై కాలేరు. కాబట్టి నథింగ్ టు లూజ్ అనే లాగా కాంబినేషన్ సెట్ చేసుకుంటూ వేరే వాళ్ళని అప్సెట్ చేసుకుంటేనే ముందుకెళ్తారు. కాబట్టి సేమ్ ప్లేయింగ్ లెవెన్ వెళ్తామని ప్రిడిక్ట్ చేసుకుంటూ ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ని మెమరైజ్ చేసుకుందాం. ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ మిచెల్ మార్ష్ అండ్ జాష్ ఇంగ్లీష్, Nicholas Puran at number 3, Rishabh Pant captain at number 4, Eden Markram at number 5, Mukul Chowdhury at number 6, Shahbaz Ahmed at number 7, Abdul Samad at number 8, Akash Maharaj Singh at number 9, Mohammad Shami at number 10, Mayank Yadav at number 11. ఇక ప్రిన్స్ యాదవ్ విల్ బి దేర్ ఇంపాక్ట్. సో ఇది టోటల్ గా రెండు టీమ్స్ యొక్క స్ట్రాంగ్ ప్లేయింగ్ 11s అండ్ ఇంపాక్ట్ సబ్స్. ఇక గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు సర్ప్రైజ్ అవుతారు. నాకు ఎందుకో లక్నో సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే కంపేర్ చేసుకుంటే వీళ్ళకి టాప్ టు బాటమ్ అందరు ప్లేయర్స్ కూడా ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో ఫామ్ లోకి వచ్చేసారు. ఈవెన్ నికోలస్ పూరాన్ కూడా ఒక అద్భుతమైన నాకు వచ్చింది. అండ్ దాంతో పాటు బౌలింగ్ సెట్ అయినట్టు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది. అండ్ సవైమాన్ సింగ్ లో బెటర్ రికార్డు కూడా 6 పైన ఉంది. కాబట్టి రిగార్డ్లెస్ ఆఫ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఏదైతేనేమి అన్ని పక్కన పెట్టేసి నథింగ్ టు లూజ్ అనే ఒక మైండ్ సెట్ తో వాళ్ళు వస్తారు. కాబట్టి తప్పకుండా రాజస్థాన్ రాయల్స్ పై విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది. నాకైతే గట్టిగా అనిపిస్తా ఉంది. దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. అన్నట్టు బిగ్ మిల్టన్ 1.8 లీటర్ 300 వాట్ కెటిల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ దాంతో పాటు కామెంట్ లో పిన్ చేసి పెడితే ఒకసారి చెక్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ డీల్. సో ఈ వీడియో నెక్స్ట్ వస్తున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.